అందరికీ నమస్కారం। ఈ వీడియోలో జాతి పద్యాలు ఉపజాతి పద్యాలకు సంబంధించిన వివరణను నేను తెలియజేయాలనుకుంటున్నాను। ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ టెట్ డిఎస్సిలో ముఖ్యమైనది, ఇతర పోటీ పరీక్షల్లో కూడా। అంటే మీకు సిలబస్లో ఇది ఉందా లేదా అని చూసుకొని ఉన్నది అనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు ఇది సిలబస్లో లేదనుకుంటే వదిలివేయండి। దరిదాపుగా స్కూల్ అసిస్టెంట్లు అందరికీ కూడా టెట్లో 2 రాష్ట్రాల్లోనూ ఇది సిలబస్లో ఉంది। తెలంగాణలో ఎస్జిటి టెట్ డిఎస్సిలో రెండింటికి సిలబస్లో ఉంది, ఆంధ్రాలో మాత్రం ఎస్జిటికి లేదన్నారు। కానీ మొన్న 2024లో దీని నుంచి చాలా ప్రశ్నలు అడగటం జరిగింది। అంటే ఎట్లాగంటే ఉత్పలమాల లక్షణాలు ఇచ్చి ప్రాసయతి కలదు లేదా ప్రాసయతి లేదు అన్నాడు। ఎక్కడిది అసలు ఈ ప్రాసయతి? వృత్తాల్లో రాదు కదా, కానీ ఇందులో వస్తుందన్నమాట। అట్లా కొంతవరకు ఇక తెలంగాణలో ఎస్జిటిలో అయితే చెప్పే పని లేదు। పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు ఉన్నాయి టెట్లో। ఫస్ట్ తెలుగులో మొదటిది అదే, పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు। వాటిల్లో చివరి ప్రశ్నగా ఏమంటాడంటే పై పద్యం ఏ ఛందస్సుకు చెందింది? ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్యబల అయితే గుర్తుపట్టవచ్చు, కానీ ఆటవెల్ది, తేటగీతి, కందం ఇలాంటి పద్యాలు ఇచ్చినప్పుడు కష్టమవుతుంది। చాలామంది ఇది చెప్పండి అని అడిగారు। దాని గురించి నేను సింపుల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను మీరు, ఎందుకంటే ఇప్పుడు పద్యాలు రాయాలనుకున్న వాళ్ళకి లోతుగా యతి స్థానాలు లేకపోతే యతి నియమాలు ఇవన్నీ చెప్పాలి, కానీ మనకు మార్పు కావాలి, ఆ దృష్టిలోనే చెప్తాను। ఒకసారి పద్యాలు 3 రకాలు జాగ్రత్తగా గమనించండి। పద్యాలు 3 రకాలు: వృత్తాలు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం మనందరికి తెలిసినటువంటివి, అందరికి వచ్చినటువంటివి, నేను మొదటి వీడియో చేశాను। తర్వాత జాతి ఉపజాతి, ఈ 2 తెలుసుకోవాలి। జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు। నేను ఇక్కడ ఒక చిన్న పట్టిక లాంటిది రాశాను, గమనించండి। జాతి పద్యాలు ఈ 2 జాతి పద్యాలండి, గమనించండి। జాతి పద్యాలు ఈ 2, ఈ 3 ఉపజాతి పద్యాలు। అది ఖచ్చితంగా తెలియాలి మనకి, ఎందుకంటే పద్య లక్షణాలలో అడిగాడు అనమాట। ఇది జాతి పద్యం, ఇది ఉపజాతి పద్యం, ఇది వృత్త పద్యం, ఇట్లాగా, కాబట్టి అది తెలియాలి। మీరు దాన్ని గుర్తుపెట్టుకోవటానికి నేను ఒక చిన్న కోడుని చెప్తాను, ఎందుకంటే వృత్త పద్యాలు అందరికీ తెలిసినవే, ఏది జాతి పద్యాలు ఏది ఉపజాతి పద్యాలు తెలియాలి। జాతి పద్యాలను గుర్తుపెట్టుకోవటానికి కోడ్ ఒక్కటి చెప్తాను, గమనించండి। ఏమిటంటే ఆ కోడు కంది జాతి, కంది జాతి, ఇది కోడు। కంది తెలుసు, కందులు తెలుసు కదా, నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు చెప్పుకున్నాం కందులు అనేటువంటి। కంది జాతి అని గుర్తుపెట్టుకుంటే కమ్ అంటేనేమో కంద పద్యం, ది అంటేనేమో ద్విపద పద్యం, జాతి అంటేనేమో ఈ 2 జాతి పద్యాలు అని గుర్తు, మిగిలింది ఉపజాతి పద్యాలు। గుర్తుంచుకోండి, కంది జాతి అని గుర్తుపెట్టుకోగలిగితే, లేకుంటే ఇంకొక కోడ్ కూడా చెప్పుకోవచ్చు, జాతకం, ఇలా కూడా జాతకం అని చెప్పుకుంటే, జా అంటే జాత అంటే జాతి పద్యాలు, కమ్ అంటే కందం, పక్కన కందం అని రాసుకున్నారు అనుకోండి, దా అంటే ద్విపద, ఇది కందం ఇదేమో ద్విపద, ఈ 2 కలిపి జాతి పద్యాలు। అలాగైనా గుర్తుంచుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు గుర్తుంచుకోండి। వృత్తాలకు సంబంధించి మనకి గణాలు వచ్చేసరికి 3 అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 1 అక్షర గణం వస్తుంది। ఉదాహరణకి భరణ భబర వా వచ్చింది అనుకోండి, 2 అక్షర గణాలే। భా 3 అక్షర గణాలు, రా 3 అక్షరాలతో ఉండే గణాలు। త్రక్షర గణాలు 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు, ఏకాక్షర గణాలు, ఇట్లా నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను। ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి గత 2024 టెట్లో సుమారుగా 37 ప్రశ్నలు అడిగాడు, తెలంగాణ టెట్లో కొన్ని ప్రశ్నలు అడిగాడు, అవి ఇవి కలిపి అన్నీ, ఎందుకంటే ఛందస్సు అందరికీ ఒకటే, గణాలేం మారవు, పద్యాలు అవేను, ఛందస్సు నియమాలు మారవు, కాబట్టి ఇది కామన్ టాపిక్ అనమాట। అందుకని ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నలు అవి అన్నీ కలిపి, దీని తర్వాత ఇది 3వది ఛందస్సు మీద నేను చేయటం, 4వ వీడియోతో దరిదాపుగా ఛందస్సుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇచ్చానని నేను అనుకుంటాను, అవి తర్వాత వీడియోలో చేస్తాను। ఉత్పలమాల, చంపకమాల, శార్దూలాలకు తెలిసిందే, అయితే దీంట్లో మనకు వచ్చేటువంటి జాతులు కానీ ఉపజాతులు కానీ మనకు తెలియాలంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు అని 2 రకాల గణాలు ఉన్నాయి। ఈ 2 మనకు స్పష్టంగా తెలియాలి। ఒకటి సూర్యగణాలు, సూర్యగణాలు వచ్చేసరికి 2, ఏమిటా 2 అంటే, ఒకటి నగణం, 2 హగణం। గుర్తుంచుకోండి, 3 లఘువులు వస్తే నగణం, గురువు లఘువు వస్తే హగణం। గత పరీక్షలు ఎన్నిసార్లు అడిగాడో
ఏమని? హగణానికి మరి ఒక పేరు. లేకపోతే గలం, ఇప్పుడు ఇది గురువు కాబట్టి గా, లఘు కాబట్టి లం, గలం. గలానికి మరి ఒక పేరు. ఆప్షన్లో వగణమనిచ్చాడు, హగణమనిచ్చాడు, ఇక రకరకాలు ఇచ్చాడు, గగమనిచ్చాడు, అట్లా. కాబట్టి మీకు ఆ వ్యత్యాసం తెలియాలి. మనకి సహజంగా రెండక్షర గణాలు మనకి కొంచెం అవగాహన ఉండాలి. ఒకసారి చూడండి, 4 రాశాను. 2 లఘువులు వస్తే లలం, లఘువు గురువు వస్తే, నేను ఫస్ట్ వీడియోలో అది పొరపాటును రాశాను, చాలా మంది అది చూసారు, అది పొరపాటునే, అది సరైంది కాదు. లఘువు గురువు వస్తే, లఘువు కాబట్టి లా, గురువు కాబట్టి గం, లగం. గురువు గురువు వస్తే గ, గం. గురువు లఘువు వస్తే గలం. ఈ 4 పేర్లు అందరికీ తెలిసినవే. అయితే మనం తెలుసుకోవాల్సిన 2 ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇదొకటి, ఇది ఒకటి. వీటికి మరి 2 అదనపు పేర్లు ఉన్నాయి. ఆ అదనపు పేర్లను మనం ఉపయోగిస్తాం, వీటిని ఉపయోగించాం. ఏమిటంటే అది మొదట లఘువు గురువు వస్తే దీనికి ఏమని పేరంటే, 1వ స్థానంలో లఘువు ఉంటే వగణం అని పేరు. భరణ భబరవ, ఇది మనం ఉపయోగించేది. దాన్ని లగమని కూడా అనవచ్చు, కానీ వగణమని రాస్తాం. దీనికి ఇంకొక పేరుంది లగానికి, అదిగో మనం రాసింది అదే, హగణం. హగణం. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని గమనించండి. ఆ 2 తెలియాలి మనకి. ఈ రెండిటి మీద ఒక 5 ప్రశ్నలు అడిగాడు గత టెట్లో. ఈ రెండిటి మీదే లఘువు గురువు అనే దానికి గల పేరేమిటి, లలం, గలం, గగం, ఎట్లా ఇచ్చి వగణం, హగణం. కాబట్టి ఈ 2 కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం. జాతులు కానీ ఉపజాతులు కానీ తెలియాలంటే, జాతి పద్యాలు కానీ ఉపజాతి పద్యాలు కానీ తెలియాలంటే ఖచ్చితంగా సూర్యగణాలు ఇంద్రగణాలు తెలియాలి. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. ఇవి మనకి కంటతో వస్తేనే మనం వీటికి సంబంధించి చేయగలం, లేకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. ఏమిటి ఈ సూర్యగణాలంటే అవేం ప్రత్యేకమైన గణాలు కాదు. 3 అక్షర గణాల్లో నుంచి ఒక గణాన్ని తీసుకున్నాడు, నగణం. ఇది 3 అక్షర గణాల్లో ఒక గణం, నగణం. 2 అక్షర గణాల్లో నుంచి ఒక గణం తీసుకున్నాడు, హగణం. ఈ రెండింటిని కలిపి సూర్యగణాలు అంటారు. సూర్యగణాలు ఇన్ని వస్తాయి అంటే ఆ రెండిట్లో ఏవైనా రావచ్చు. నగణమే అనేక సార్లు రావచ్చు, హగణం అనేక సార్లు రావచ్చు, 2 కలిపి రావచ్చు, ఎలాగైనా రావచ్చు. సూర్యగణం వచ్చిందా లేదా అంతవరకే. ఈ 2 సూర్యగణాలు. ఇక ఇంద్రగణాలు వచ్చేసరికి 6. గుర్తుంచుకోండి, ఇంద్రగణాలు 6. ఏమిటి ఈ ఇంద్రగణాలంటే వరుసగా నల, నగ, సల. నల, నగ, సల, భారాత. భారాత, భగణం, రగణం, తగణం. 3 అక్షర గణాలు మనం వృత్తాల్లో నేర్చుకున్నాం. భగణం, రగణం, తగణం. ఈ ఒక 3. 4 అక్షర గణాలు ఒక 3. వాస్తవానికి 4 అక్షర గణాలు ఎన్ని అంటే 3. గుర్తుంచుకోండి, 4 అక్షర గణాలు 3. ఆ 3 4 అక్షర గణాలు, ఈ 3 అక్షర గణాలు, మొత్తం 6 కలిపి 6ంటిని ఇంద్రగణాలు అంటారు. పరీక్షల్లో, గత పరీక్షల్లో అనేక ప్రశ్నలు అడిగాడు. నేను తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను. ఇప్పుడు అది మనకు సమయం వృధా అవుతుంది, ప్రస్తావించను. నల ఎలాగొచ్చిందంటే నగణం అంటే 3 లఘువులు ప్లస్ లా కలిపితే నల. 3 లఘువులు ప్లస్ లఘువు నల. 3 లఘువులు ప్లస్ గురువు నగ. సగణం, లఘువు లఘువు గురువు వస్తే సగణం కదా, ప్లస్ ఒక లఘువు సల. భారత మనకు తెలిసినటువంటిది భగణం, రగణం, తగణం. అవి మనకి అవగాహన ఉండాలి. అయితే మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన నియమం ఏమిటంటే, పరీక్షల్లో మనకి ఒక చక్కటి విషయాన్ని అడుగుతాడు. ఏ పద్యానికి ఎన్ని సూర్యగణాలు, ఎన్ని ఇంద్రగణాలు అంటాడు. అది మనకు బాగా తెలిసి ఉండాలి. నేను గత ఒక 10 సంవత్సరాల క్రితం 10వ తరగతి విద్యార్థులకి వృత్తాలతో పాటు జాతులు ఉపజాతుల మీద కూడా కొన్ని ప్రశ్నలు అనమాట, బిట్స్ రూపంలో అడిగేవాడు. పిల్లలకి ఎంత చెప్పినా ఇది అర్థం కాకపోతే నేను ఒక చిన్న కోడ్ ఉపయోగించేవాడిని వాళ్ళకి. ఆ కోడ్ ద్వారా వాళ్ళు అది నేర్చుకునేవాళ్ళు. అది మళ్ళీ దాంతో ఎన్నాళ్ళకి మీకు పనిపడింది అనమాట. ఏమిటంటే అది సూర్యగణాన్ని ఎస్ అని గుర్తుతో నేను సూచిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఎస్ అంటే సూర్యగణం. ఇంద్రగణాన్ని
ఇంద్రగణాన్ని వచ్చేసరికి ఈ అనే గుర్తుతో నేను సూచిస్తున్నాను. సూర్యగణాన్ని ఎస్ అని, ఇంద్రగణాన్ని ఈ అని. మా మిత్రుడు అన్నాడు ఇంద్రగణం ఐ కదా, INDRA ఇంద్ర కదా అన్నాడు. సరే, నాకు అది సంబంధం లేదు, ఈ ఇంద్రగణం ఇంకంతే. ఎందుకంటే అప్పుడు మొదట్లో అట్లా వెళ్ళిపోయింది. సూర్యగణం ఎస్, ఇంద్రగణం ఈ. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ మొత్తం ఈ చిన్న పట్టిక 5టికి సంబంధించి మీరు అవి నేర్చుకోగలిగితే పద్య లక్షణాలని ఇట్టే రాయగలరు. తేటగీతి S1, E2, S2 ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చేటువంటి పద్యం ఏది? తేటగీతి. మీరు ఈ చిన్న సూత్రం మనసులో ఉంచుకోగలిగితే, అవి కూడా గుర్తుంచుకోవడానికి మళ్ళీ టెక్నిక్ నేను చెబుతాను, కంగారు పడకండి. సీసం E6, S1 ఇంద్రగణాలు 6, ఒక సూర్యగణం వచ్చేటువంటి పద్యం ఏది? సీసం. ద్విపద E3, S1 ఇంద్రగణాలు 3, ఒక సూర్యగణం, ద్విపద. కందం ఇది స్పెషల్ అన్నమాట. కందం ఏదో పందిని చంపిన వాడు బంటు, కందం రాసిన వాడు కవి అని ఒక నానుడు ఉంది. అందువల్ల దీనికి ప్రత్యేకం, దీనికి నియమాలు కూడా ఎక్కువ, దాన్ని కూడా నేర్చుకోవచ్చు. చూడటంతో ఇది కందం అని చెప్పేటట్టు నేను వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ప్రత్యేకమైన గణాలు ఏంటంటే గగ, గగ. గగ అంటే గురువు, గలం ఇందాక వచ్చింది కదా గగమని. గగ, భ, జ, స, నల 2 అక్షర గణాలు ఒక గణం, 3 అక్షర గణాలతో ఉన్న 3 గణాలు, 4 అక్షర గణాలు 1. అవి మాత్రమే వస్తాయి కందంలో, ఇంకేమి రావు. ఇంకా ఎన్ని పద్యాలు రాసినా ఆ చెప్పబడినటువంటి ఆ 5 గణాలు గగ, భజ, స, నల, ఈ 5 గణాలు మాత్రమే మళ్ళీ వస్తాయి తప్ప మరొకటి ఏది రాదు. ప్లస్ బేసీ గణం అని ఎక్కడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో తగిలిందంటే అది కందమే. ఎందుకంటే బేసీ గణం జగనంగా రాకూడదు కాబట్టి ఒకటే ముద్దు గుర్తు. బేసీ గణం అని వస్తే అది కందం. ఇది దాని యొక్క వివరణ. మీరు ఇందాక నుంచి అది ఏంటో అనుకుంటారు. నేను పద్యం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని కాస్త వివరిస్తాను, గమనించండి. ఒకసారి ఇప్పుడు ఆటవెలది పద్య లక్షణాలు చూద్దాం. ఆటవెలది పద్య లక్షణాలు. నేను పద్య లక్షణాలన్నీ రాశాను, పద్యాలు కూడా 2 రాశాను. ఇది ఆంధ్రప్రదేశ్లోని 6వ తరగతి, తెలంగాణలోని 6వ తరగతి. చూద్దాం. ఆటవెలది వచ్చేసరికి మొదటిది, ఇది ఉపజాతి పద్యం. గుర్తుంచుకోండి, ఉపజాతి పద్యం. ఆటవెలది ఉపజాతి పద్యం. కామన్గా ప్రతిదానికి ఫస్ట్ పాయింట్ ఏమొస్తుందంటే అది జాతి పద్యమా, ఉపజాతి పద్యమా, వృత్త పద్యమా వస్తుంది. అది కామన్ పాయింట్. కాబట్టి మనకు అది ఒక్కసారి అది గుర్తుంటే, మీకు కంది జాతి అని గుర్తుంటే కందం, ద్విపద జాతి పద్యాలు అని తెలిస్తే వృత్తాలు మనకి ఎట్లా తెలుసు. కాబట్టి మిగిలిన 3 ఉపజాతి పద్యాలు. కాబట్టి ఇది ఉపజాతి పద్యం. ప్రతి పద్యానికి 4 పాదాలు ఉండటం కామన్, అది మారదు. ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 3 ఇది ముఖ్యమైనదన్నమాట. ఏమిటంటే అది 1, 3 పాదాలలో వరుసగా, నేను అక్కడ రాసింది అదే ఆటవెల్లికి ఎదురుగా, 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో, పద్యానికి 4 పాదాలు కదా, 1, 2, 3, 4. ఇది 1వ పాదం అనుకుంటే ఇది 2, ఇది 3, ఇది 4. ఇందులో 1వ దానికి 3వ దానికి వరుసగా 3 సూర్యగణాలు వస్తాయి, 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు వస్తాయి వరుసగా. 5 సూర్యగణాలు వస్తాయి. ఇంకా అవే మొత్తం ఆ పాదం అంతా. ప్రతి పాదంలోని 4వ గణం మొదటి అక్షరం యతి స్థానం. సహజంగా వృత్తాల్లో ఏమిటి? 10వ అక్షరం, 11వ అక్షరం, 13వ అక్షరం, 14వ అక్షరం ఎట్లా ఉండేవి. కానీ ఇక్కడ అక్షరాలతో కాదు యతి, గణాలతో యతి. గణాలు అది ముందుకు రావచ్చు, తర్వాతకు రావచ్చు. కొన్ని 4 అక్షర గణాలు ఉంటాయి, 3 అక్షర గణాలు ఉంటాయి. కాబట్టి అక్షరాలతో సంబంధం లేదు. గణం మొదటి, ఎప్పుడైనా యతి అంటే ఫస్ట్ అక్షరమేనండి. యతి అంటే మొదటి అక్షరం, ప్రాస అంటే 2వ అక్షరం. గుర్తుపెట్టుకోండి. యతి అంటే విరామం అని అర్థం. గత టెట్లో ఎన్నిసార్లు అడిగి ఉంటాడు? విరామం. యతి అంటే అర్థం విరామం. ప్రాస
రెండో అక్షరం అన్నమాట. ఒకే గుణితానికి చెందిన అక్షరం రావటం ప్రాస. ఈ మొదటి అక్షరానికి గణాలు చేసుకుంటా వెళితే 4వ గణం ఎక్కడో వస్తుంది కదా, ఆ 4వ గణం యొక్క మొదటి అక్షరానికి అదనమాట. అన్ని పాదాల్లో అంతే, అన్ని పాదాల్లో యతిస్థానం ఉంటుంది. 4వ గణం ప్రాస నియమం లేదు. ఇది ఒకటే గమనించండి. వృత్తాలకు ప్రాస ఉంటుంది. జాతి పద్యాలు ఏమేంటి? కందం ద్విపద. అంటే ఆర్డర్ మార్చాను, నాకు అనుకూలమైన ఆర్డర్ రాశాను అంతే. కందం ద్విపద. జాతి పద్యాలకి ప్రాస ఉంటుంది, కందానికి ద్విపదకు ఉంటుంది. వృత్త పద్యాలకి ప్రాస ఉంటుంది. ఈ ఉపజాతి పద్యాలకు ప్రాస ఉండదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇది కామన్ పాయింటే. ప్రాస నియమం లేదు. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ఇది ముఖ్యమైనది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ఏమిటో చూద్దాం. యతి లేని చోట ప్రాస యతి, నేను ఇది వివరించేటప్పుడు చెబుతాను, గమనించండి. ఇది సంక్షిప్తంగా నియమాలు. ఇది కామన్ నియమం. జాతి పద్యం ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి. అన్నిటికీ 4 ఉంటాయి. ఒక ద్విపదక తప్ప, ద్విపదకు 2 ఉంటాయి అంతే. ఇక ప్రతి పద్యానికి 4 పాదాలే. ఇవి లక్షణాలకు సంబంధించి, యతిస్థానానికి సంబంధించి ప్రాస నియమం ఉండదు ఈ ఉపజాతులు అన్నిటిలో కూడా. కాబట్టి అది కామన్ పాయింట్. ప్రాస యతి చెల్లుతుంది. దీనికి ఇది కామన్ పాయింట్. సరే, ఒక్కసారి గణ విభజన చేసి చూద్దాం, గమనిద్దాం, ఛందస్సును గుర్తిద్దాం. 1, 3 పాదాల్లో ఏమని రావాలని చెప్పుకున్నాం? 1వ పాదం 3వ పాదంలో 1వ పాదం 3వ పాదం కామనం, 2, 4 అది. 1వ పాదం 3వ పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు రావాలి. 3 సూర్యగణాలు అంటే సూర్యగణాలు ఏంటి? నగణం, పైన రాశాను నగణం, హగణం. అది గుర్తుంచుకోండి. నగణం కానీ హగణం కానీ ఏదైనా రావచ్చు. అది కూడా వరుసగా ఒక 3 రావాలి. వరుసగా అంటే నగణమే వరుసగా రావాలని లేదు, సూర్యగణం అయి ఉంటే చాలు అంతే. భూమి, గురువు, లఘువు. గురువు లఘువు అయితే ఏమిటి? హగణం. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం. ఓకే, 3 సూర్యగణాలు వచ్చినాయి. తర్వాత 2 ఇంద్రగణాలు రావాలి. ఇంద్రగణాలు ఏంటి? నల, నగసల, భరత, అన్ని ఇంద్రగణాలే. గురువు లఘువు ఒత్తుకు ముందు ఉంది కాబట్టి గురువు. ఏ గణం అవుతుంది? రగణం. ఇది రగణం. లఘువు, లఘువు ఒత్తుకు ముందు ఉంది గురువు, సల. ఇవన్నేమో హగణం, 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 రగణం, సల. 3 సూర్యగణాలు. ఇక్కడ హగణం వచ్చింది. నగణం, హగణం, నగణం, హగణం కూడా రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. ఇది మొదటి పాదం. అలాగనే 3వ పాదం కూడా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. చూద్దాం. లఘువు, 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 నగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు, గురువు లఘువు. ఏమిటి? గురువు, గురువు లఘువు హగణం. గురువు ఒత్తుకు ముందుంది కాబట్టి లఘువు, లఘువు హగణం. ఇక్కడొచ్చినాయి, ఇక్కడ రావాలని లేదు. నియమం ఏంటంటే ఇదే, ఇంకంతే. 1, 2, 3 సూర్యగణాలు వచ్చినాయి, 2 ఇంద్రగణాలు వచ్చినాయి. కాబట్టి ఇది మొదటి 3వ నియమం అనమాట. 1కి 3కి. అందుకే నేను ఇక్కడ ఇట్లా రాసా. ఇక్కడ మీరు ఆట వెళ్దాన్ని రాసి ఇట్లా రాసుకుంటే ఈ పద్యాలన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక పేపర్ మీద షార్ట్ కట్ చేసి రాసుకుంటే ఎంత వినాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు వివరం కోసమే ఎంత. మరి ఇది ఎంత సమయం పడుతుందో నేనైతే చెప్పలేను. మీకు అర్థం అవటం ముఖ్యం అంతే. కావాలంటే మీరు వినలేకపోతే స్పీడ్ అనే బటన్ ఉంటుంది కదా, అది వేగం పెంచుకొని వినండి. ఇది మొదటి నియమం. రెండోది వచ్చేసరికి 2, 4, 5 సూర్యగణాలు ఉండాలి. మొత్తం సూర్యగణాలే. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, లఘువు, లఘువు, లఘువు నగణం, గురువు లఘువు హగణం. హగణం, 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 నగణం, హగణం. 5 సూర్యగణాలు సరిపోయింది. 4వ దాంట్లో కూడా అంతే. విశ్వదాభిరామేంద్రవేమ గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, లఘువు, లఘువు, లఘువు నగణం, గురువు లఘువు హగణం. అన్ని హగణమే.
ఒక నగణం, మొత్తం 5 సూర్యగణాలు. ఇది ఎన్ని వందల పద్యాలు తీసుకున్న నియమం ఇదే, మారదు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని వందల పద్యాలైనా. యశోదాభిరామ వినురవేమ వేమన శతకం. వేమన శతకంలో సుమారు ఒక 3000 4000 పద్యాలు ఉన్నాయి. మొత్తం ఇదే ఛందస్సు, ఇలాగనే ఉంటుంది. సరే, ప్రతిపాదంలో 4వ గణం మొదటి అక్షరం అన్న. ప్రతిపాదంలో 4వ గణం మొదటి అక్షరం. ఇది మొదటి గణం, ఓకేనా? ఇది మొదటి గణం. యతిస్థానం అంటే 1 నుంచి సంబంధిత అక్షరానికి ఉండాలి కదా. అది 10, 11 అక్షరమా, 13, 14 అని. కానీ ఇందులోకి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం? మొదటి గణం మొదటి అక్షరం. నేను అక్కడ ఇది రాయిలా ఎందుకులే అని. ప్రతిపాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అని రాయాలి. కానీ యతి అంటే మొదటి నుంచే కాబట్టి మొదటి అక్షరాన్ని యతి అంటారు కాబట్టి సంబంధిత అక్షరానికి విరామం అన్నమాట. ఏమంటున్నాడు? 1, 2, 3, 4వ గణం ఇది. ఈ 4వ గణం మొదటి అక్షరం భూ, ఇది. అది యతి స్థానం. అన్నిటిలో అంతే. మొదటి గణం మొదటి అక్షరం, 2, 3, 4. 4వ గణం మొదటి అక్షరం. మొదటి గణం మొదటి అక్షరం, 2, 3, 4. 4వ గణం మొదటి అక్షరం. మొదటి గణం మొదటి అక్షరం, 4వ గణం మొదటి అక్షరం. ఇది యతి స్థానం. ఇది గుర్తుంచుకోండి. మొదటి దానికి నేను ఇంత తర్వాత వివరించను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి 4వ గణం యతి స్థానం సరిపోయింది. ప్రాస నియమం లేదు. ప్రాస నియమం అంటే ప్రాసాక్షరం అని ఎన్నో అక్షరాన్ని అంటారంటే 2వ అక్షరాన్ని. ఇక్కడ మీ ఉంది, ఇక్కడ నా ఉంది అంటే కలవట్ల, ఇక్కడ మళ్ళీ దా ఉంది, ఇక్కడ శా ఉంది, కలవట్ల. ఏదేమైనా ప్రాస నియమం లేదు. దీనికే లేదా ఇంకా దేనికి లేదా అంటే ఉపజాతి పద్యాలైన 3ంటికి ప్రాస నియమం ఉండదు. ఒకటే ముద్దు గుర్తు. ప్రాస నియమం ఉండేటువంటివి ఏంటి? వృత్తాలు, జాతి పద్యాలు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్యబానికి ప్రాస ఉంది. కందానికి, ద్విపదకి ప్రాస ఉంది. ప్రాస నియమం లేనిది ఏమిటి? ఉపజాతి పద్యాలు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మనసులో ఉంచుకోండి. ఎందుకంటే ఇలాంటి పాయింట్ ద్వారానే మనం ఇది ఏ పద్యమో టక్కని తెలుసుకోవటానికి అవకాశం ఉండేది. ఇలాంటి పాయింట్లే. కందానికి ప్రాస ఉంటుంది, దీనికి ప్రాస ఉండదు. అదే ముద్దు గుర్తు. సరే, ఇప్పుడు ఇంకొక పద్యం ఇచ్చాడు. ఈ పద్యము కూడా చేస్తే ఆలస్యం అవుతుంది, అయినా ప్రయత్నం చేస్తాను. ఒకసారి గమనించండి. మొదటిది కదా, ఈసారి నుంచి ఒక్కొక్కటే రాస్తాను. 3 లఘువులు నగణం, గురువు లఘువు హగణం. గురువు లఘువు హగణం 3 సూర్యగణాలు వచ్చినాయి. గురువు లఘువు లఘువు భగణం, లఘువు లఘువు గురువు లఘువు సల. అంతవరకు. లఘువు 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 హగణం, నగణం, హగణం, నగణం, నగణం, హగణం. గురువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు 3 సూర్యగణాలు. లఘువు 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 గురువు, 3 లఘువులు. నగ, గురువు లఘువు గురువు. ఏమిటది? రగణం. గురువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు, లఘువు లఘువు లఘువు, గురువు లఘువు. 5 సూర్యగణాలు. మీకు అర్థమైపోద్ది. చిన్న పద్యాలు ఇచ్చినప్పుడు ఒక్క ముద్దు గుర్తు చేత గమనించండి. చిన్న పద్యాలు ఇచ్చి అది ఏ ఛందస్సు అని అడిగితే, చిన్న పద్యం మనకు పెద్ద పద్యానికి చిన్న పద్యానికి తేడా తెలుసు కదా. చిన్న పద్యం ఇచ్చి అది ఏ ఛందస్సు అని అడిగితే ఫస్ట్ మనం చూడాల్సింది ప్రాస నియమం ఏమైనా ఉన్నదా. ప్రాస నియమం ఉన్నదా? లేదు. ప్రాస నియమం లేదంటే కందం కాదు. ఎందుకంటే కందానికి ప్రాస నియమం ఉంటుంది కాబట్టి కందం కాదు. కందం కాదంటే ప్రాస నియమం లేదంటే ఖచ్చితంగా ఏదై ఉంటుంది? ఆటవెల్ది కానీ, తేటగీతి కానీ, శేషం కానీ. శేషం ఎంత ఉంటుందా? శేషం దీనికి ఈ 2 పాదాలు కలిపితే ఒక పాదం అంత ఉంటుంది. కాబట్టి శేషము అడగడు. గణాలు అయితే అడిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ శేష పద్యం ఇచ్చి అది ఏ పద్యమో గుర్తించండి అని ఎప్పుడు అడగల. కాబట్టి 2 అవుతాయి. ఏమిటా 2? ఆటవెల్ది, తేటగీతి. ఒకవేళ ఆటవెలదై ఉంటుందేమో అని మనకు డౌట్ వచ్చింది. ఫస్ట్ చూడాల్సింది ఆటవెల్దినే అనుకుందాం. అప్పుడు 4వ పాదాన్ని ఎంచుకోవాలి. గుర్తుంచుకోండి, 4వ పాదాన్ని ఎంచుకొని మనకు ముద్దు గుర్తు ఏంది? ఆటవెలది.
ఆట వెలది. ఆట 5. ఆట 5. ఆట వెలది 5 గణాలు, 5 సూర్యగణాలు. లాస్ట్లో 4వ పాదంలో 5 సూర్యగణాలు ఉన్నాయా అని ఒక్కసారి తెలిసిపోతుంది. హగణమా నగణమా రెండే కదా సూర్యగణాలు. వరుసగా చూసుకుంటే 5 వచ్చినాయి అంటే అది ఆట వెలది, ఇంక తీసేయండి, ఇంక అంతే మొద్దు గుర్తు. అట్లా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది గమనించండి. దానితో పాటుగా ఒక నిర్వచనం ఉంది, స్టాండర్డ్ నిర్వచనం. ఇది ఎందుకు చెబుతున్నానంటే గతంలో అడిగాడు. ఎనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది. దాని సూత్రం అన్నమాట. ఏమి లేదు, ఎనగణ త్రయంబు. ఇనుడు అంటే సూర్యుడు, ఇనుడు అంటే సూర్యుడు అని అర్థం. ఎనగణ త్రయంబు ఎన్ని సూర్యగణాలు? సూర్యగణాలు 3. ఇంద్రద్వయంబు ఇంద్రగణాలు 2. ఎనగణ త్రయంబు సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2. హంస పంచకంబు హంసగణాలంటే సూర్యగణాలు. హంస పంచకంబు సూర్యగణాలు 5 ఆట వెలది. అది దాని నిర్వచనం. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే గత టెట్లో ఇది అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే అది నేను తర్వాత పద్యంలో రాసినప్పుడు చెప్తాను. తర్వాత పద్యాన్ని గమనిద్దాం. ఇక తేటగీతి పద్యాన్ని లక్షణం గురించి తెలుసుకుందాం. ఇందాక ఆట వెలదిలో చివరి పాయింట్ ఒకటి, ఎతిలేని చోట ప్రాస ఎతి చెల్లుతుంది అనేది వివరించలేదు, దాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. అలాగనే అంతకుముందు ఇలాంటి పట్టిక ఆట వెలదికి ఒకటి రాశాను. ఎనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలదని. ఆ పద్యాన్ని 1, 2 పాదాలుగా భావించి దానికి గణ విభజన చేసినా ఖచ్చితంగా సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2 మొదటి పాదంలో వచ్చేవి, 5 సూర్యగణాలు 2వ పాదంలో వచ్చేవి. దాన్ని కూడా గణ విభజన చేయొచ్చు. దీన్ని గణ విభజన చేస్తే రావట్లేదులేండి, అది ఒకటి గుర్తుంచుకోండి. ఇందాక ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఇక్కడ ఇందాక పొరపాటున రాశాను, అది ఒకసారి గమనించండి. ఇప్పుడు సరిచేసి రాశాను. ఇందాక అక్కడ S3 E2 బదులుగా E2 S1 ఏదో రాసినట్టున్నాను, ఆ పొరపాటును సరిచేశాను దీంట్లో. సరే, తేటగీతి పద్య లక్షణాలు. తేటగీతిలో సహజంగానే ఇది ఉపజాతి పద్యం. అక్కడ చెప్పినట్లు ఉపజాతి పద్యం. ప్రతి పద్యానికి 4 పాదాలు ఉండటం సహజమైన లక్షణమే. ఇక ఇది ముఖ్యమైందనమాట. ప్రతి పాదానికి వరుసగా 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. గుర్తుంచుకోండి, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇది దీని అర్థం అదే. సూర్యుడు ఒక్కడుండు 1 సూర్యగణం. సురరాజులు, సురులు అంటే దేవతలు, రాజు అంటే దేవతలకు రాజు. దేవతలకు రాజు ఎవరు? దేవేంద్రుడు. ఆయన్ని ఇంద్రుడు అంటారు. ఇంద్రుడు కాబట్టి ఇంద్రగణం. సురరాజులు 2, ఇంద్రగణాలు 2. దినకరుడు, దినం అంటే రోజు, దినకరుడు అంటే సూర్యుడు. దినకర ద్వయంబు సూర్యగణాలు 2. దినకరుడు అంటే సూర్యుడు, సూర్యగణాలు 2. సూర్యుడు ఒక్కడుండు, సురరాజులు 2, దినకర ద్వయంబు. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చేటువంటిది తేటగీతి. గత టెట్లో 2024 ఆంధ్రప్రదేశ్ టెట్లో ఇదే నిర్వచనం అడిగి ఇది దేనికి సంబంధించిందని ఆట వెలది, తేటగీతి, కందం, శేషం అని 4 పద్యాలు ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు అర్థమవుతుందిగా స్పష్టంగా తేటగీతి అని. మా మిత్రుడు ఒకడు ఉండి తేటగీతి పెట్టలేదంట, ఆట వెలదని పెట్టాడట. ఏందిరా అని అడిగితే వాడు చెప్పే నియమం ఏంటంటే అంత డైరెక్ట్గా బిట్టిస్తాడా తేటగీతి అని, అందుకని కొంచెం ట్విస్ట్ చేశాడేమని అనుకుని నేను ఇంకోటి పెట్టాను అన్నాడు. ఆ పొరపాటు చేయకుంటుంటారేమోనని అది మనసులో ఉంచుకొని నేను రాస్తున్నాను అనమాట. గుర్తుంచుకోండి. సరే, 3వ పద్యం 3వ నియమం ఏంటంటే 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఎట్లా రాశాను అనమాట. S1 E2 S2. మీకు ఇంకా సింపుల్గా దానికి ముద్దు గుర్తు చెబుతా చూడండి. తేటగీతి అని రాయండి. రెండు పెద్ద అక్షరాలు రాసుకోండి, తేటగీతి. ఇది చూడంగానే మనసులోకి S1 S2 గుర్తుంచుకోండి. దీని బదులు S1 S2, మిగిలింది మధ్యలో E2. అది తేటగీతి లక్షణం. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ముద్దు గుర్తు అనమాట. ప్రతి పాదంలో అదే ఉంటుంది. ఇందాక ఆట వెళ్దలాగా 1కి 3కి ఒక లక్షణం, 2కు 4కు ఒక లక్షణం కాదు, 4 పాదాలకు ఇవే. గుర్తుంచుకోండి. సరే, ఒకసారి అది
ప్రతి పాదంలో 4వ గణం. ఇందాక ఆటగళ్ళలాగానే దీనికి కూడా అంతే. ప్రాస నియమం లేదు, దీనికే కాదు, దీని తర్వాత చెప్పబోయే శేషానికి కూడా ఉండదు. అది కామన్ పాయింట్. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. మళ్ళీ మర్చిపోతాను, ముందు దీన్నే వివరిస్తాను. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ఏమిటి అసలు ఈ యతి అంటే? సహజంగా ప్రాస నియమం లేదు కదా. ప్రాస నియమం అంటే రెండో అక్షరం ఒకే గుణింతానికి చెందింది వస్తే ప్రాసాక్షరం. కాబట్టి దీనికి ప్రాస నియమం లేదు. ఇది కరెక్టే, ప్రాస నియమం లేదు. అయితే మనం యతి స్థానం గుర్తుపెడతాం కదా. ఉదాహరణకి ఎన్నో గణం, దీన్నే చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఒక సూర్యగణం 1, గురువు లఘువు హగణం, ఒక సూర్యగణం వచ్చింది. తర్వాత ఇంద్రగణాలు 2, గురువు లఘువు భగణం, ఇది ఇంద్రగణం అంతే కదా. భరత కూడా ఇంద్రగణమే కదా. గురువు లఘువు ఏమవుతుంది? హగణం. 2 ఇంద్రగణాలు వచ్చినాయి. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, ఈ 2 హగణాలు. సరిపోయింది నియమం ప్రకారం. ఇంతవరకు ప్రాస నియమం లేదు. ఓకే, ఇది తెలిసిపోయింది ప్రాస నియమం. ప్రాస యతి లేని చోట కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు దీనికి సహజంగా యతి స్థానం ఎంత? 1వ అక్షరం వాకి 1, 2, 3, 4, ఇదిగోండి 4వ గణం మొదటి అక్షరం. లేకి దానికి 1, 2, 3, 4వ గణం మొదటి అక్షరానికి 1వ గణం మొదటి అక్షరం, 1వ గణం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి కుదురుతుంది. యతి మైత్రి అన్నా యతి స్థానం అన్నా ఒకటే అర్థం. విరామం, విశ్రాంతి, విరామం అని అర్థం. కుదురుతుంది. ఇది అవుతుందా అని అడగండి, మళ్ళీ యతుల లక్షణాలు చెప్పుకోవాలి. అది ఇంకా లోతైంది, నేను దాని వివరం చెప్తున్నాను. కుదురుతుందని అనుకోండి. అయితే కొన్ని సందర్భాల్లో దీనికి యతి సరిపోదు. పద్యం రాసేటప్పుడు యతి స్థానం, యతి నియమాలు ఉంటాయి కదా. ఎక్కడేం అక్షరం వచ్చింది, ఎక్కడేం అక్షరం వచ్చింది, ఇందులో ఏమొచ్చి అందులో ఏమొచ్చి వచ్చింది అనేటువంటి విధానాన్ని బట్టి యతి నియమాలు ఉంటాయి. అది సరిపోనప్పుడు కవి ఏం చేస్తాడు? అబ్బా, పద్యం భావం దెబ్బతింటుంది అని అనుకొని ప్రాసాక్షరం అంటే 2వ అక్షరం కదా, ఈ 2వ అక్షరం నుంచి యతిని వేస్తాడనమాట. ఈ పక్క దానికి వచ్చేటట్లుగా 2వ అక్షరం నుంచి దీనికి వేస్తాడు యతి. అప్పుడు ఇదిగో నీ సరిపోయింది. దీనిని ఏది యతి లేనప్పుడు, యతి కుదరనప్పుడు యతి స్థానం 1 నుంచి 4వ గణానికి బదులుగా 2వ అక్షరాన్ని తీసుకొని ప్రాసాక్షరం నుంచి యతి అక్షరాన్ని నియమించుకుంటాడు. దానిని ప్రాసయతి అంటారు. ప్రాసాక్షరం యతి తర్వాత వచ్చేటువంటి ప్రాసాక్షరం, మొదటి అక్షరం యతి అయితే 2వ అక్షరం ప్రాసాక్షరం, ప్రాసాక్షరం నుండి యతి అక్షరం తర్వాత అక్షరం ఉంది కదా, ఈ అక్షరానికి చూస్తే యతి కుదిరేటట్లు చేస్తే దాన్ని ప్రాసయతి అంటారు. అది గుర్తుంచుకోండి అంతే. అంతకు మించి దాంట్లో బ్రహ్మాండం ఏం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాక వెనకొచ్చి ముందుకెళ్ళండి. సరే, ఇది దాని నియమాలు. ఇక ఈ పాదాన్ని కూడా కాస్త గణ విభజన చేద్దాం. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. గురువు లఘువు హగణం, లఘువు గురువు సల ఇంద్రగణం. లఘువు గురువు సల ఇంద్రగణం. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం. సరిపోయిందిగా. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. నేను అవి రాయట్లా. వాస్తవానికి ఇక్కడ మీకు ఇంకా అర్థం అవటం కోసం హగణం రాయాలి, ఇక్కడేమో సలా అని రాయాలి, ఇక్కడ సలా అని రాయాలి, ఇక్కడ హగణం రాయాలి, ఇక్కడ హగణం రాయాలి. లేదా ఇక్కడ సూర్యగణం, ఇక్కడ ఇంద్రగణం, సూర్యగణం అని రాయాలి. సరే, మీకు అర్థమవుతుందని నేను పూర్తిగా చెప్పట్లేదు. తర్వాత వీటికి కూడా అలాగనే చేద్దాం. గురువు లఘువు హగణం. గురువు లఘువు అంటే ఒత్తుకు ముందు ఉంది కదా, భగణం. గురువు లఘువు భగణమే. మీకు అప్పుడు చెప్పాను నేను మొట్టమొదటి వీడియోలో, ఏదైనా ఒక పదం ప్రత్యేకమైన పదం ఉండి ఆ ప్రత్యేకమైన పదానికి పదాదిలో రావొత్తు కానీ ఉంటే ముందు అక్షరం మీద ప్రభావం చూపిస్తాం, మధ్యలో ఉంటే ప్రభావం చూపించింది. కానీ ఈ ఒత్తు ప్రభావం దీని మీద చూపించదు కాబట్టి ఇది గురువు కాదు. అది ఒక ప్రత్యేకమైన నియమం. ఇప్పుడు దీంట్లో కలపకండి.
గురువు లఘువు హగణం, లఘువు 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 నగణం. కాబట్టి 2 సూర్యగణాలు 2 వచ్చినాయి. ఇక్కడేమో 2 ఇంద్రగణాలు, ఇక్కడ ఒక సూర్యగణం వచ్చింది. ఇదే విధానంలో ఇది కూడా గురువు లఘువు హగణం, లఘువు లఘువు గురువు లఘువు సల, గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం. ఇది ఇంకెంతకు మించి ఏమి లేదు. తేలికైంది, ఒక్కటే, అన్నిటికీ ఒక్కటే. సూర్యగణం 1, ఇంద్రగణాలు 2, సూర్యగణాలు 2. దీన్ని గుర్తించడానికి నేను చక్కగా చెప్పాను. ఇది మనసులో ఉంచుకోండి. తేట గీతి అనగానే S1 S2 మధ్యలో E2, S1 S2 మధ్యలో E2. ఒక సూర్యగణం, చివరిలో 2 సూర్యగణాలు, మధ్యలో 2 ఇంద్రగణాలు. నేను ఒక చిన్న ప్రశ్న రాస్తాను, గమనించండి. ఇది ప్రశ్న. నేను అంటే నెట్ సెట్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా రాయొచ్చు అంటే నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒకసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసినప్పుడు అడిగిన ప్రశ్న ఇది. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు. మొన్న 2024 టెట్లో కూడా అడిగాడు ఇది. ఒకసారి ఇది ఏ పద్యమునకు చెందింది అన్నాడు. మనం సహజంగా ఆట వెళ్ళదైతే 5 ఆట వెలది 5 సూర్యగణాలు వచ్చింది 4వ పాదం, అది చూసుకుంటాం. ఉదాహరణకి సూర్యగణం గురువు, ఒక హగణం, హగణం లఘువు గురువు లఘువు లఘువు. ఇది సరిపోదు, హగణం రావట్లేదుగా, కాబట్టి ఆట వెళ్ళదు కాదని తెలుసుకుంటాం. అంటే మన గణాల మీద అవగాహన ఉన్నప్పుడు కాస్త ప్రయత్నం చేయటమే. తేటగీతి చూద్దాం. తేటగీతి ఏంది? S1 S2 మధ్యలో E2, ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. గురువు లఘువు హగణం, గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చేది. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. తేటగీతి, అది జవాబు. అట్లా సింపులే. మీరు ఆ గణాలు తెలుసుకుంటే చాలు, ఆ సూత్రం ప్రకారంగా ఇది అవుతుందా అని అనుకుంటే సరిపోతుంది, ఇంకంతే. దీనిలో ఎతి లేని చోట ప్రాస ఎతి చెల్లుతుంది అన్నాం కదండి. వాస్తవానికి వాకి లేకి ప్రాస సరిపోదు, ఎతి సరిపోదు. అందుకని కవి ఇక్కడ నా ఉంది కదా, నీ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? దీనికి కరెక్ట్ ఉదాహరణ ఇదే అన్నమాట. మొదటి పాదం నీ తీసుకొని ఇక్కడి నుంచి ఎతి తీసుకొని ఇక్కడ కలుపుకున్నాడు అనమాట. కాబట్టి ప్రాస ఎతికి ఇది మొదటి పాదం సరిపోయింది. మళ్ళీ రెండో దాంట్లో మొదటి అక్షరం 1 2 3 4, 4వ గణం మొదటి అక్షరం, దానికి సరిపోతుంది. మొదటి అక్షరం 1 1 2 3 4, పం అనేదానికి వాకి పాక్ అనమాట. అట్లా ఇదిగో భోజనము 1 2 3 4, భుక్తి. అట్లా మొదటిది మాత్రం కరెక్ట్గా ఎతి లేని చోట ప్రాస ఎతి ప్రాస ఎతిని ఉపయోగించాడు గుర్రం జాషువా గారు. అది. తర్వాత శేషపద్యం లక్షణాలు తెలుసుకుందాం. ఒకసారి గమనించండి. శేషంలో వచ్చేసరికి E6 S2, ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. ఉపజాతి పద్యమే ఎప్పటిలాగానే, ఎందుకంటే 3 ఉపజాతి పద్యాలే. వాస్తవానికి వృత్తాలు, జాతులు, ఉపజాతులు, అది ఆర్డర్. వృత్తాలు తర్వాత జాతులు తర్వాత ఉపజాతులు ఆర్డరు. కానీ అసలు ప్రారంభమే కంద పద్యం చెప్పామనుకోండి, ఇంకా మీరు ఆపేస్తారు, ఇది అసలు అర్థమయ్యే పని కాదని. అందుకని కొంచెం ఇది నేను ఆర్డర్ మార్చుకున్నా మీకు వివరించడం కోసం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే ఏ పాదానికి ఎన్ని గణాలు అని కూడా ఈ మధ్య అడుగుతున్నాడు. ఉదాహరణకి తేటగీతిలో ఒక్కొక్క పాదానికి ఎన్ని గణాలు అంటున్నాడు. తేటగీతిలో ఒక పాదానికి ఎన్ని గణాలు అంటున్నాడు. తేటగీతిలో ఏమని చెప్పుకున్నాం? ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, మొత్తం ఎన్ని? 1 2 2 5. ఒక్కొక్క పాదానికి 5 గణాలు. అట్లా. అదే ఆట వెలదిలో 1వ పాదానికి 3వ పాదానికి ఒక నియమం కదా. 1వ పాదానికి ఎన్ని వస్తాయి నియమం? ఆట వెలదిలో 1వ పాదానికి S3, సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2. ఒక పాదానికి ఎన్ని అయినాయి? 5 అయినాయి. 2వ పాదానికి S5, అంటే సూర్యగణాలు 5. 1వ పాదానికి 5, 2వ పాదానికి 5, కలిపితే 10. ఒక్కొక్క పాదానికి అయితే 5. అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట.
కాబట్టి గణాలు కూడా అడుగుతున్నాడు. శేషానికి మొత్తం ఎన్ని గణాలు వస్తాయి? ఒక్కొక్క పాదానికి 8 గణాలు. అది సరే, అది ఒకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, గమనించుకోండి దాన్ని. ఇది ఉపజాతి పద్యము. 4 పాదాలు ఉంటాయి. ఇది సహజమే, అన్నిటికీ 4 పాదాలు ఉంటాయి, ద్విపదక తప్ప. 8 గణాలు గల ఒక్కొక్క పెద్ద పాదాన్ని 2గా విభజిస్తారు. 8 గణాలంటే చాలా పెద్ద పాదం. అందుకని మీరు గమనించినట్లయితే శేషం ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉండి ఒక పాదాన్ని సగం చేసి ఇదిగో ఇట్లా పూర్తిగా రాసి మిగిలిన సగం ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి రెండో సగం రాస్తారు కదా. మొత్తం ఒక పాదమే, 2 కలిపి ఒక పాదమే. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ మొత్తం ఒకే పాదానికి 8 గణాలు వస్తాయి. ఈ 8 గణాలు కలిగినటువంటి ఒక పాదాన్ని 2 భాగాలుగా చేస్తారు. దీన్నేమో మొదటి భాగం, దీన్ని రెండో భాగం అంటారు. దాన్నే కాస్త వ్యాకరణ పరిభాషలో పూర్వ భాగము, ఉత్తర భాగము అంటారు. సంధి పదాలు చెప్పుకున్నాం కదా, సమాస పదాల్లో పూర్వపదం, ఉత్తర పదం సమాస పదాల్లో, పూర్వపదం పరపదం సంధుల్లో. అలాగనే పూర్వభాగము, ఉత్తర భాగము. మొత్తం ఒక్కొక్క పాదానికి 8 గణాలు వస్తాయి. అందులో మళ్ళా గమనిస్తే దీనికి ఎన్ని వస్తాయి, దీనికి ఎన్ని వస్తాయి అంటే 4 వస్తాయి. సరే చూద్దాం. 8 గణాల పెద్ద పాదాన్ని, ఒక్కొక్క పెద్ద పాదాన్ని 2గా విభజిస్తాం. మంచిది. 4వ నియమం, ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇదే రాసింది. మీరు ఎంత పొడవుగా చదువుకోవాల్సిన పని కూడా లేదు, మీరు అది గుర్తుపెట్టుకోగలిగితే చాలు. 6 ప్రతి దాంట్లో ఇది మొత్తం కలిపి 2 భాగాలు కలిపి ఒక పాదమే అన్నాం. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వరుసగా 6 ఇంద్రగణాలు. మొదట ఇంద్రగణాలు 6 గణాలు రావాలి. ఏ గణాలు రావాలి? ఏవైనా రావచ్చు. ఇంద్రగణాలు ఉన్నాయి కదా, నల, నగసల, భరత. వాటిల్లో ఏ గణమైనా ఎన్నిసార్లు అయినా రావచ్చు. అయితే 6 గణాలు రావాలి. ఆ 6 గణాల తర్వాత 2 సూర్యగణాలు రావాలి. అది నగణం రావచ్చు, హగణం రావచ్చు. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలతో ఈ పాదం అంతా ముగుస్తుంది. 6 + 2 8. ఒక్కొక్క పాదానికి 8 గణాలు వస్తాయి. మళ్ళీ మొదటి భాగానికి 4, రెండో భాగానికి 4. అట్లా యతి స్థానం వచ్చేసరికి మొదటి భాగం వరకు ఒక యతి. ఏది? 1వ గణం నుంచి 3వ గణం దాకా. రెండో భాగంలోకి వచ్చేసరికి ఇక్కడికి 4 గణాలు అయిపోతాయి కదా. 5వ గణం మొదటి అక్షరానికి, 7వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. మనం గణ విభజన చేసినప్పుడు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ప్రాస నియమం లేదు, చెప్పాం కదా. ఉపజాతులకు ప్రాస నియమం లేదు. యతి లేని చోట ఉంది, దీంట్లో కూడా అదే నియమం. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాసయతి అనే పదం ప్రాసయతి చెల్లుతుంది అన్నాడంటే అది ఉపజాతిదే. అది ఆటవెల్ద కావచ్చు, తేటగీతి కావచ్చు, శేషం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ మూడిట్లో ప్రాసయతి చెల్లుతుంది అంటే మిగిలిన వేటికి ప్రాసయతి చెల్లదు. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ప్రాసయతి చెల్లేది దేనికి, చెల్లనది దేనికి? చెల్లేది ఏంటంటే ఉపజాతులకు, చెల్లనది వేటికి చెల్లదు ఇంకా. సరే, ప్రాసయతి చెల్లుతుంది. శేషం తరువాత పెద్ద పద్యం. నేను ఆ పద్యం రాయటానికి కూడా పట్టదు. మామూలుగా అయితే ఇది మొత్తం రాస్తే కానీ పద్యం సరిపోతుంది. శేష పద్యం తరువాత ఆట వెలది కానీ తేటగీతి కానీ తప్పకుండా వస్తుంది, ఉండాలి. ఇంకంతే. లేకుండా రాయకూడదా మాస్టర్ గారు? రాయలేము. ఎందుకంటే భావం సరిపోదు. ఆ పద్య నిర్మాణం అట్లా పెద్దవాళ్ళు ఎట్లా చేశారో కానీ దాని తరువాత వెంటనే తేటగీతో శేషము చెబితేనే భావం సరిపోతుంది. దీనిని ఎత్తు గీత అంటారు. ఇది పదం గుర్తుపెట్టుకోండి. దీనిని ఎత్తు గీత అని అంటారు. ఎప్పుడన్నా అడగడానికి అవకాశం ఉంటుందని దాన్ని కొనసాగింపుగా రాశా. ఇందాకట్లాగానే ఏది మొట్టమొదట మనం రాశామే, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది, సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి. దీనికి ఇది నియమం. ఏమిటిది? ఇంద్రగణములు 6. ఇదిగో ఇదే. ఏం లేదు, ఇంత పెద్దదాని బదులు అది షార్ట్ కట్ చేసుకున్నాం అంతే. అందుకని నేను మొట్టమొదటి వీడియో ప్రారంభంలో చెప్పాను దాన్ని కాస్త ఎక్కించుకోగలిగితే అని. ఇంద్రగణములు 6 అంటే ఇంద్రగణాలు 6. ఇనగణంబులు, ఇనుడు అంటే ఇందాక చెప్పుకున్నాం. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెల్లలు. ఇనుడు అంటే సూర్యుడు. ఇనగణంబులు 2. ఇంద్రగణములు 6, ఇనగణంబులు 2. పాదపాదమున వరలుచుండు. ఆట వెలది అయిన తేటగీతి అయినను
చెప్పవలయు మీది శేషమునకు. ప్రతి పాదంలో ఇంద్రగణాలు 6 వస్తాయి అంటున్నాడు, ఎనగణంబులు అంటే సూర్యగణాలు 2 వస్తాయి అంటున్నాడు. పాదమున వరలొచుండు. ఆట వెలది అయినా తేటగీతి అయినా చెప్పవలయు మీది శేషమును. శేషం మీద అంటే శేషం తర్వాత ఖచ్చితంగా ఆ ఆట వెలది కానీ తేటగీతి రావాలి. వాస్తవానికి ఈ రెండు పాదాలకి అంటే 2 కలిపి ఒక పాదం అనుకొని దీనికి గణ విభజన చేసిన 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. దీనికి కూడా దీన్ని చేస్తాను, మీరు దీనికి ప్రయత్నం చేయండి, లేదా తర్వాత చేస్తాను. ఒకసారి చూద్దాం. శేషంకి 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. మొదటి భాగం రెండవ భాగం పద్యపాదంలో మొత్తం మీద కలిపి 8 గణాలు. 8 గణాల్లో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. దీని వరకు 4 గణాలు వస్తాయి, దీని వరకు 4 గణాలు వస్తాయి. చూద్దాం. గురువు, లఘువు, గురువు. ఏ గణం? రగణం. లఘువు లఘువు గురువు సల. ఏ గణం? ఇంద్రగణమే. లఘువు 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 గురువు. నగ ఇంద్రగణమే. గురువు. లఘువు లఘువు భగణం ఇంద్రగణమే. 1 2 3 4 గణాలు కూడా ఇంద్రగణాలే వచ్చినాయి. తర్వాత 2 గణాలు కూడా ఇంద్రగణాలే వస్తే అప్పుడు ఇంద్రగణాలు 6, ఎనగణములు 2. గురువు లఘువు గురువు. ఏ గణం అవుతుంది? రగణం. లఘువు లఘువు గురువు లఘువు. ఏ గణం అవుతుంది? సల. ఇప్పటికి 6 సరిపోయినాయి. 6 ఇంద్రగణాలు. సూర్యగణాలు హగణం హాగణం. ఇది దీనికి కూడా అంతే. మనం గమనించినట్లయితే ఒకసారి దీంట్లో చూద్దాండి. ఏమన్నాడు? 1 3 పాదాలకు యతి స్థానం 5 4. 1 3 గణాలకు 1వ గణం ఇది మొదటి అక్షరానికి. 3వ గణం 1 2 3వ గణం ధ యతి స్థానం సరిపోతుంది. 5వ గణం 1 2 3 4. మొదటి 4 గణాలు కదా, ఇక్కడ 4 ఉన్నాయి. 4 తర్వాత ఇది 5వ గణం మొదటి అక్షరానికి 6 7. 7వ గణం మొదటి అక్షరానికి వే యతి సరిపోతుంది. ఇది విధానం. ఒకవేళ యతి సరిపోకపోతే ఏం చేయొచ్చు? యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. అంటే ఎక్కడి నుంచి దీనికి ప్రాసయతి కానీ యతి సరిపోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ యతి సరిపోలేదు అని కవి భావిస్తే భావ లోపం వస్తుందనుకున్నప్పుడు ప్రాసయతి కూడా వెయ్యొచ్చు. ప్రాసయతి కేవలము దేనికి మాత్రమే వస్తుంది అని చెప్పుకున్నాం? ఉపజాతులకు మాత్రమే. వృత్తాలకు లేదు, జాతులకు లేదు. కేవలం ఉపజాతులకు మాత్రమే ప్రాసయతి చెల్లుతుంది. ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి. దీనికి గమనిద్దాండి. తగణం లఘువు 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 గురువు. నగ లఘువు లఘువు గురువు లఘువు. సల లఘువు 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 గురువు. నగ గురువు గురువు లఘువు. హగణం గురువు లఘువు హగణం గురువు లఘువు హగణం. మొదటి పదం మొదటి అక్షరానికి, అలాగనే 3వ గణం మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి ల ఇది సరిపోతుంది. 5వ గణం అలాగనే 7వ గణం ఇది సరిపోతుంది. ఇది శేషపద్యం యొక్క లక్షణాలు, ఉదాహరణ, వివరణ. చాలా జాగ్రత్తగా గమనించండి. పరీక్షల దృష్టిలో అప్పుడప్పుడు ఏమడుగుతున్నాడంటే శేషపద్యంలో ఒక్కొక్క పాదంలో వచ్చే మొత్తం గణముల సంఖ్య ఎంత అంటున్నాడు. 4 4 8 గణములు. కొంచెం డిఫరెంట్గా అడగాలి, ఇబ్బంది పెట్టాలనుకుంటే శేషపద్యంలో పూర్వార్ధంలో వచ్చేటువంటి గణముల సంఖ్య ఎంత అంటాడు. పూర్వార్ధం మొదటి భాగంలో అన్నమాట. పూర్వభాగం లేదా ఉత్తర భాగం, దాంట్లో 4 గణాలు, దీంట్లో 4 గణాలు, 8 గణాలు. పాదం మొత్తానికి 8 గణాలు, అర్ధపాదానికి సగభాగం పూర్వభాగానికి 4 గణాలు. అలాగనే ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆటవెలది తేట గీతికి కూడా గమనించండి. ఆటవెలదిలో మొదటి 1వ పాదానికి అలాగనే 3వ పాదానికి ఒక నియమం. 1కి 3కి 1వ పాదంలో ఎన్ని రావాలి? 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, మొత్తం 5.
రెండో పాదంలో ఎన్ని రావాలి? 5 సూర్యగణాలే. కాబట్టి ఒకటో పాదానికి ఒక్కొక్క పాదానికి ఆట వెలదిలో 5 చొప్పున వస్తాయి. తేటగీతిలో ప్రతి పాదానికి ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, 5 వస్తాయి. కాబట్టి ఒక్కొక్క పాదానికి మొత్తం గణముల సంఖ్య అంత అంటాడు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది శేషపాదం, శేష పద్యానికి సంబంధించి. మనం దీన్ని గమనించినట్లే దీనికి కూడా చూడండి. ఇది దానికి సంబంధించిన లక్షణాలను తెలియజేసే నియమం పద్యం అన్నాం కదా. గురువు, లఘువు, లఘువు, భగణం, లఘువు, లఘువు, గురువు, లఘువు, సల, లఘువు, 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 గురువు, నగ, లఘువు, లఘువు, గురువు, లఘువు, సల, గురువు, లఘువు, గురువు, రగణం, లఘువు, 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 నల, లఘువు, 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 నగణం, హగణం. చివరి 2 నగణం, హగణం సూర్యగణాలు, మిగిలినవన్నీ కూడా ఇంద్రగణాలు, 6 ఇంద్రగణాలు. మొదటి దానికి మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణానికి, 5వ గణానికి, 7వ గణానికి. కాబట్టి ఈ 2 పాదాలు లెక్కేసినా అలాగనే వస్తాయి. లక్షణాన్ని తెలియజేసే దానికి కూడా ఈ పద్య లక్షణాలకు సంబంధించిన గణాలే వస్తాయి. గత దాంట్లో ఆట వెలదకు సరిపోతుంది, తేట వెలదకు ఎందుకో సరిపోలేదు. నేను ప్రయత్నించాను. ఆట వెలదకి నేను ఇలా చేయలేదు. మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా వస్తుంది. ఏది? ఎనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు ఆట వెలది, దానికి వస్తుంది. తప్పనిసరిగా గమనించండి. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే అది శేషపద్యానికి వచ్చేసరికి 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. ఏ పద్యానికి ఇది? శేషం. మీరు ఇది గుర్తుపెట్టుకోగలిగితే, శేషానికి 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు అని గుర్తుపెట్టుకోగలిగితే, శేషంలో సగం, శేషాలో సగం ద్విపద. శేషంలో సగం ద్విపద. ద్విపదకు వచ్చేసరికి 6 ఇంద్రగణాలు కదా, ద్విపదకు వచ్చేసరికి 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. గమనించండి, మీకు తేలిగ్గా గుర్తుంటుంది. ఇది గమనిస్తే శేషానికి 6, ఎక్కడా గణాలు ఏ పద్యానికి కూడా 6 అనేటువంటివి రావు. 6 అని వస్తే గణాలు శేషం. ఇంద్రగణాలు 6, ఈ 6 S1 ముద్దు గుర్తు. ఇంద్రగణాలు 6, సూర్యగణం 2. దాంట్లో సగం, శేషంలో సగం, శేషాలో సగం ద్విపద. ఏమిటి? ఇంద్రగణాలు 3, సూర్యగణం 1. మనం ఇప్పుడు తర్వాత చెప్పుకోబోయేది ద్విపదే. కాబట్టి గుర్తుంచుకోండి. లేదా ద్విపద స్క్వేర్ అనుకోండి, లేదా ద్విపదకు రెట్టింపు. స్క్వేర్ కాకుంటే ద్విపదకు రెట్టింపు శేషం అవుతుంది. అది గమనించుకోండి. అది ఒక చిన్న కొండ గుర్తు అన్నమాట. తర్వాత దాన్ని పరిశీలిద్దాం. 4 ద్విపద. ద్విపద వచ్చేసరికి జాతి పద్యాలు చెప్పాను కదా. కంది జాతి గుర్తుపెట్టుకుంటే కందం, ద్విపద 2 కూడా జాతి పద్యాలు. జాతి పద్యాల్లో ప్రాస వస్తుంది, వృత్తాలకు ప్రాస వస్తుంది, జాతి పద్యాల్లో ప్రాస వస్తుంది, ఉపజాతులకు ప్రాస లేదు. ఒకసారి లక్షణాలు గమనిద్దాం. ఇది జాతి పద్యం, ఇది మొదటి లక్షణం. దీనిలో 2 పాదాలు ఉంటాయి, 2 పాదాలు మాత్రమే ఉంటాయి. అంటే కొనసాగింపుగా చేయొచ్చు. 2 పాదాలు రాస్తారు, దాన్ని కొనసాగింపు మళ్ళీ 2 పాదాలు అట్లాగా. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వస్తుంది. నేను ఇందాక దీనికి ముందు చెప్పాను, శేషం చెప్పుకునేటప్పుడు. E6S2 ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. దాన్ని సగం చేస్తే ఇంద్రగణాలు 3, సూర్యగణం 1. అదే ద్విపద. ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరం యతిస్థానం ఉంటుంది. ఇందాక చెప్పుకున్న శేషానికి యతిస్థానం 2 అర్ధపాదాల్లో వచ్చింది, 1కి, 3కి, 5కి, 7కి. దానికి ముందు ఆట వెలది తేటగీతిలో 4వ పాదం, 4వ గణం మొదటి అక్షరం రెండిటికి. కానీ దీనికి మాత్రం 3వ గణం మొదటి అక్షరం. ప్రాస నియమం కలదు, గుర్తుంచుకోండి. ప్రాస నియమం కలదు. ప్రాస యతి చెల్లదు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రాస యతి చెల్లదు. ప్రాస యతి దేనికి మాత్రమే వర్తిస్తుంది? ఉపజాతులు 3: ఆటవెల తేటగీతి,
శేషం వాటికి మాత్రమే ప్రాసయితి ఉంటుంది, మిగిలిన వాటికి ఉండదు. అవి నియమాలు. ఒకసారి ఇందాక ప్రాస నియమం అన్నాం కదా, ప్రాస నియమం ఉన్నది, కానీ ప్రాస నియమం లేకుండా కూడా కొంతమంది కవులు ద్విపదం రాసిన వాళ్ళు ఉన్నారు. శ్రీనాథుడు ప్రాస నియమం లేకుండా రాశాడు. అలా ప్రాస నియమం లేకపోతే దానిని మంజరి ద్విపద అంటారు. ఇది ముఖ్యమైన పాయింట్. ప్రాస నియమం లేకపోతే మంజరి ద్విపద అంటారు. ఒకసారి ఈ 2 పాదాలు గమనించండి. ఇది 6వ తరగతి తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోని 6వ తరగతిలో ఉడుత సాయం అనేటువంటి పాఠం గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తొలి తెలుగు రంగనాథ రామాయణం ద్విపదలో రాసిన, ద్విపద ఛందస్సులో రాసినటువంటి గ్రంథం తొలి తెలుగు రంగనాథ రామాయణం. యుద్ధకాండ నుంచి ఇచ్చినటువంటిది. ఉడత శ్రీరామునికి వారధి కట్టేటప్పుడు ఇసుక రేణువులను తీసుకొచ్చి తన వంతు తాను సహాయం పడాలని కోరుకుందనమాట. అది ఉడత సాయం, అది ద్విపద. ఒకసారి దానిలోది ఇది గమనిద్దాం. ఇదేమో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లోది. ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో బాలచంద్రుని ప్రతిజ్ఞని శ్రీనాథుడు రాసినటువంటి పల్నాటి వీర చరిత్ర, అది మంజరీ ద్విపద. దీనికి ప్రాస ఉండదు, దీనికి ప్రాస ఉంది. చూడండి, ఇదిగో ప్రాస ఉంది, డ ప్రాస ఉంది, కానీ ఇక్కడ ప్రాస రాల. ప్రాస లేకపోతే మంజరీ ద్విపద అంటారు. శ్రీనాథుడు రాసిన పల్నాటి వీర చరిత్ర మంజరీ ద్విపదలో ఉంది. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మామూలు ద్విపద, ప్రాసతో కూడింది. ఒకసారి చూద్దాం. మనకు సూత్రం అదే, E3S1, ఇంద్రగణాలు 3, సూర్యగణం 1. లఘువు 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 ఒక ఇంద్రగణం. ఏం గణం అది? మనకు అవి తెలిసి ఉండాల్సిందే అని చెప్పాను. 3 లఘువులు, నల లఘు, లఘువు లఘువు గురువు లఘువు. ఇది సా, అది లఘువు సల. లఘువు లఘువు గురువు లఘువు, మళ్ళీ అదే సల. లఘువు 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 నగణం. 1 2 3 ఇంద్రగణాలు, సూర్యగణం 1. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. లఘువు లఘువు గురువు లఘువు, ఇంతవరకు. సల గురువు గురువు లఘువు, ఏమవుతుంది? తగణం. లఘువు 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 గురువు. నగ 3 లఘువులున్న గురువు నగ. లఘువు 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 నగణం. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. ఎన్ని పాదాలైనా ఇంకింతే, మారదు. తేటగీతిలాగా. ఆటవెల్దులైతే 1వ దానికి 3వ దానికి 1 నియమం, 2కు 4కు 1 నియమం. కానీ దీనికి అట్లా కాదు. తేటగీతిలాగా అన్ని ప్రతి పాదానికి అదే నియమం. ఇప్పుడు యతిస్థానం చూద్దాం. మొదటి గణం మొదటి అక్షరానికి 1 2 3, అంతే కదా. 3వ అక్షరం ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరం. మామూలుగా అయితే ఇక్కడ రాయాలి, ప్రతి పాదంలో 1వ గణం ప్రథమాక్షరానికి 3వ గణం ప్రథమాక్షరానికి యతి చెల్లుతుంది, లేదా యతి మైత్రి అన్నా యతి చెల్లుతుందన్న ఒకటే అని రాయాలి. కానీ అలా రాయకుండా కొంచెం తేలికలో రాశా. 1కి 3లో మొదటి అక్షరానికి వా త ఇవి. దీనికి కూడా మనం అలాగనే గుర్తుపడదాం. గురువు లఘువు గురువు, రగణం. లఘువు లఘువు గురువు, గురువు లఘువు. సల లఘువు లఘువు గురువు లఘువు, మళ్ళీ సల గురువు లఘువు. హగణం. నగణమైన హగణమైన సూర్యగణమే. గురువు గురువు లఘువు, తగణం. గురువు గురువు లఘువు, తగణం. లఘువు 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 లఘువు. నల గురువు లఘువు, హగణం. ఇది ఒత్తు ముందున్న అక్షరం దీని మీద ప్రభావం చూపదు, ఎందుకనేది నేను ఇంతకుముందు వివరించాను. లేదనుకుంటే మీరు ఒకసారి తెలియజేయండి. నేను ఈసారి వీడియోలో 4వ ఛందస్సుకు సంబంధించి 4వ చేస్తాను అన్నాను కదా, దాంట్లో కాస్త వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మొదటి అక్షరం, పూర్వం మొదటి గణం 1వ గణం మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి. వా బ ప, ఇది సరిపోతుంది. ఇది దీనికేమో ప్రాసనియమం లేదు. ఇది మంజరీ ద్విపదలో ఉంది. ప్రాసనియమం ఉంది. ఇది మామూలు ద్విపదలో ఉంది. ద్విపదను కొనసాగిస్తూ ఉంటే ద్విపద మాలిక అంటారు, అంతే. ఇది ద్విపద యొక్క లక్షణాలు, వివరణ.
ద్విపదని ఇందాకట్లాగానే గుర్తుంచుకోవటానికి ఇచ్చినటువంటి ఒక సూత్రం అది. ఒకసారి ఈ సూత్రాన్ని కూడా గమనిద్దాం. ఇంద్రగణములు 3 ఇనగణము 1 చంద్రాస్య ద్విపదము చనుచెప్పరేచ. ఇంద్రగణములు 3 విడిగా ఉంది. ఇంద్రగణములు 3 అని చదువుకొని ఇందులో ఉన్న ఈని ఇటుగా చెప్పుకోవాలన్నమాట. ఈ ఇనగణములు. ఇనగణములు అంటే ఇనుడు అంటే చెప్పుకున్నాం కదా. ఇనుడు అంటే సూర్యుడు అని అర్థం. ఇంద్రగణములు 3 ఇనగణములు సూర్యగణం 1 చంద్రాస్య ద్విపదము చనుచెప్పరేచ. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే లక్షణం, ఇలాంటి లక్షణం అడిగి ఒక ప్రశ్న అడిగాడు మొన్న, చెప్పాను కదా మా మిత్రుడు పొరపాటు చేశాడని. అందుకోసం నేను కాస్త వీటిని ప్రస్తావిస్తున్నాను. దీనికి మనం గణ విభజన చేసినంతే వస్తుంది. గురువు లఘువు లఘువు, భగణం లఘువు లఘువు గురువు, నగ ఇది భగణం ఇంద్రగణమే, నగ లఘువు 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 గురువు, నగ లఘువు 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 నగణం. 1 2 3 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం. గురువు గురువు లఘువు. ఇది తగణం లఘువు 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 లఘువు, నల లఘువు లఘువు గురువు లఘువు, సల గురువు లఘువు అగణం. మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి, మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి. కాబట్టి దాకు రావొత్తు దాకు రావొత్తు ప్రాస కూడా ఉన్నది ఇది. కాబట్టి ఈ విధానం గుర్తుంచుకోండి. మనకు ప్రధానమైంది ఎన్ని గణాలు వస్తాయి ఇంకంతే. శేషానికి 6 వచ్చినాయి, ఆట వెలదకి 5 వచ్చినాయి, శేషంలో సగం ద్విపద. తర్వాత చివరిది గమనిద్దాం, కందం గమనించి ముగిద్దాం అండి. ఇక 5వది చివరిది కందం. చాలా ముఖ్యమైనది, అనేక లక్షణాలు కలిగింది. చిన్న పద్యం, అందమైన పద్యం, అనేక లక్షణాలు కలిగిన పద్యం. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే కంద పద్యంలో కేవలం గగ భ జ స నల ఆ గణాలు మాత్రమే వస్తాయి. మిగిలిన ఏ గణాలుతో దీనికి సంబంధం లేదు. గగ భ జ స నల అనే గణాలు మాత్రమే వచ్చేటువంటివి. గత టెట్లో ఆంధ్రప్రదేశ్లో అడిగాడు కందంలో వచ్చేటువంటి గణాలు ఏమిటి అని 4 ఆప్షన్లో అటు ఇటు తారుమారు చేస్తూ గందరగోళంగా ఇచ్చి ఏది అన్నాడు. గుర్తుంచుకోండి, గగ గురువు గురువు, భ జ స నల అంతవరకు. అయితే బ్రాకెట్లో ఏదో చతుర్మాత్రా గణాలని రాశాను ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. చతుర్మాత్రా గణాలంటే మాత్ర అంటే ఏకకాలంలో ఉచ్చరించబడేది, 2 మాత్రలంటే 2 మాత్రల కాలంలో. ఉదాహరణకి ఏకమాత్ర అంటే లఘువు, 2 మాత్రలంటే గురువు. అట్లా విభజించుకుంటే గగ అంటే గురువు గురువు, గురువు గురువు గగ. గురువు గురువు అంటే ఎన్ని మాత్రలు? గురువు అంటే 2 మాత్రలు, గురువు అంటే 2 మాత్రలు. ఇది 4 మాత్రలు. భ ఎన్ని మాత్రలు? భ అంటే గురువు 2 లఘువులు. ఎన్ని మాత్రలు? గురువు 2 మాత్రలు, 2 లఘువులు, 2 4 మాత్రలు. జ అంటే లఘువు గురువు లఘువు, 4 మాత్రలు. స అంటే 2 లఘువులు గురువు, 2 లఘువులు, 1 మాత్ర 1 మాత్ర, 1 గురువు వచ్చేసరికి 2 మాత్రలు, మొత్తం కలిపితే 4 మాత్రలు. నల 3 లఘువులు 1 లఘువు, నల ఎన్ని? 4 మాత్రలు. అన్నీ 4 మాత్రలు కలిగినటువంటి గణాలే. అది అన్నీ 4 మాత్రలు కలిగినటువంటి గణాలే కాబట్టి చతుర్మాత్రా గణాలు అంటారు వీటిని. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి కొంచెం డిఫికల్ట్గా లోతుగా అడగాలనుకుంటే ఎట్లా అడుగుతాడు. ఎందుకంటే మనం ఎప్పుడు విని ఉండం. చతుర్మాత్రా గణాలు అనగానే చతురాక్షర గణాలు అనుకుంటాం. 4 అక్షర గణాలు ఉన్నాయే, నల నగ సల అని, ఆ 3 అనుకుంటాం. కాదు, చతురక్షర గణాలు వేరు, చతుర్మాత్రా గణాలు వేరు. ఏకాక్షర గణాలు తెలుసు కదా, లఘువు అయితే లా, లఘువు అయితే 1, గురువు అయితే 1 కదా. అవి ఏకాక్షర గణాలు. 2 అక్షర గణాలు ఉన్నాయి, ద్వ్యక్షర గణాలు. గత ఆంధ్రప్రదేశ్ టెట్లో 24లో 37 ప్రశ్నలు ఇదే విధానంలో అడిగాడు. ద్వ్యక్షర గణాలు, త్రక్షర గణాలు, 3 అక్షర గణాలు,
చతురాక్షర గణాలు, 4 అక్షర గణాలు అసలు అవి ఎన్ని, అవి ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. ఇవి కాకుండా సూర్యగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఎన్ని, చంద్రగణాలు ఎన్ని, 14 ఉన్నాయి చంద్రగణాలు. మనకి ఎక్కడ ప్రస్తావనలోకి రాదు, కానీ ఇలాంటివన్నీ కూడా నేను తర్వాత చేసేటువంటి వీడియోలో సంక్షిప్తంగా చెప్పి ఆ ప్రీవియస్ ప్రశ్నలో 2 రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రీవియస్ ప్రశ్నలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, అది ఇప్పుడు ప్రస్తావనలో కాదు. ఇది జాతి పద్యం తెలుసు కదా, మనం ఇందాక నుంచి అదే చెప్పుకుంటున్నాం. జాతి పద్యం, కందం జాతి పద్యం. ఈ కందంలో లేదా దీనిలో గగ భ జ స నల అనే గణాలు మాత్రమే వస్తాయి, ఇక ఏవి రావు. ఎన్నిసార్లు వచ్చినా అవే ఉంటాయి. 3, మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే మిగిలిన 3 పాదాలు లేదా మిగిలిన అన్ని పాదాలు లఘువుతోనే ప్రారంభం అవ్వాలి. మొదటి పాదంలో గురువుతో ప్రారంభమైతే, మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే మిగిలిన అన్ని పాదాలు గురువుగానే ఉండాలి. మీకు ఒకేసారి చూపిస్తాను చూడండి. ఇది కంద పద్యం, ఇదొక పద్యం, ఇదొక పద్యం. తెలంగాణ పద్యం, ఆంధ్రప్రదేశ్ పద్యం. లఘువు, వి అనేది లఘువే కదా. మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే అన్ని పాదాలు కూడా లఘువుతోనే ప్రారంభం అవ్వాలి. మొదటి పాదం గురువుతో, ఒత్తుకు ముందుంది, గురువుతో ప్రారంభమైతే అన్ని పాదాలు గురువుతోనే ప్రారంభం అవ్వాలి. అదే ఆ నియమం, 2 వరుసల్లో రాసినా అంతే, తేలిగ్గా మీకు అర్థం అవ్వాలంటే. 4వ నియమం, 2, 4 పాదాల్లో చివరి అక్షరం గురువుగా ఉండాలి. చాలా ముఖ్యమైన నియమం. 2, 4 పాదాల్లో, ఇది 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అనుకుంటే 2వ పాదంలోని చివరక్షరం, 4వ పాదంలోని చివరక్షరం ఖచ్చితంగా గురువై ఉండాలి. ఎన్ని పద్యాలైంది తీసుకోండి, 2వ పాదంలో చివరక్షరం, 4వ పాదంలో చివరక్షరం గురువై ఉండాలి. గురువై ఉండాలంటే ఏమిటి? గగ చివరిలో గురువు వచ్చేటువంటిది, భ ఆది గురువు, కాబట్టి దీంట్లో చివరిలో గురువు రాదు. జగణంలో చివరిలో గురువు రాదు, సగణంలో చివరిలో గురువు వస్తుంది, నల గురువు రాదు. కాబట్టి ఖచ్చితంగా 2, 4 పాదాల్లో ఏమై ఉండాలి? గగా కానీ సగణం కానీ అయితే మాత్రమే అది చెల్లుతుంది, గురువు అవుతుంది అన్నమాట. 5, 1, 2 పాదాల్లో 3 + 5 8 గణాలు, అంటే ఈ రెండింటిని కలిపి ఒక భాగంగా తీసుకుంటారు. మొదటి పాదంలో వచ్చేసరికేనేమో 3 గణాలు, 2వ పాదంలో వచ్చేసరికేనేమో 5 గణాలు, మొత్తం కలిపి 2 పాదాల్లో కలిపి 8 గణాలు వస్తాయి. అలాగనే మళ్ళీ 3, 4 పాదాల్లో కూడా అలాగనే 3 + 5 8 గణాలు. టోటల్ ఎన్ని గణాలు వస్తాయి పద్యం మొత్తం మీద? 1, 2 కలిపేనేమో 8, 3, 4 కలిపితేనేమో 8, మొత్తం 16 గణాలు వస్తాయి. 16 గణాల్లో ప్రతి గణానికి ఇక్కడ ఇచ్చినటువంటి గగ భజస నల అనే ప్రతి గణము ఎన్ని మాత్రలు? ఒక్కొక్క గణం ఏ గణం తీసుకున్నా 4 మాత్రలే. అందుకని చతుర్మాత్రా గణాలు అన్నాం వాటిని. ఏ గణం తీసుకున్నా 4 మాత్రలే. మొత్తం మీద ఎన్ని గణాలు వస్తాయి పద్యం మొత్తం మీద? మొదటి భాగంలోనేమో 3 + 3 + 5 8, 3 + 5 8, 16 గణాలు. 16 గణాలకి ఎన్ని మాత్రలు ఉంటాయి? ఒక్కొక్క గణానికి 4 మాత్రలు అనుకుంటే 16 4 64 మాత్రలు ఉండేటువంటి పద్యం. అంటే లోతుగా అడగాలనుకున్నప్పుడు ఇలాంటి ఆయన అడిగేది, అందుకోసం కాస్త గమనంలో ఉంచుకోండి. సరే, 6వ గణం నలా కానీ జగణంగా కానీ తప్పనిసరిగా ఉండాలి. ఈ గణ విభజన చేసినప్పుడు 6వ గణం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా 6వ గణం ఈ రెండింటి గణాల్లో నలా కానీ జగణం కానీ మాత్రమే అయి ఉండాలి. అది ఒక నియమం, కన్నం రాసేటప్పుడు అది గుర్తుంచుకోవాల్సిన నియమం. 7, బేసి గణం. మొత్తం 8 గణాలు అని చెప్పుకున్నాం రెండిట్లో. ఈ 8లో బేసి గణం అంటే బేసి సంఖ్య వచ్చే గణం ఏమేంటి? 1వ సంఖ్య, 1వ గణం బేసి గణం, 2 సరి సంఖ్య కాదు, 3వ గణం బేసి, 4 సరి సంఖ్య, 5 బేసి, 6 కాదు, 7 బేసి. కాబట్టి 1, 3, 5, 7 గణాలు బేసి సంఖ్య గణాలు అంటారు. ఆ
నాలుగిట్లో ఆ బేసి గణాల్లో జగణం అనేటువంటిది ఉండరాదు. ఎట్టి పరిస్థితుల్లో జగణం రాకూడదు. అందుకని నేను అక్కడ రాశాను బేసి జా అని రాశాను. ఎందుకంటే బేసి అనే పదం కనిపిస్తేనే అది కందానికి చెందింది, అది జగనంగా ఉండరాదు. 8 4వ గణం మొదటక్షరం, 7వ గణం మొదటక్షరం. యతి స్థానం అన్నమాట. 4వ గణం మొదటి అక్షరం, 7వ గణం మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది. 9 ప్రాస నియమం కలదు. చాలా చాలా ముఖ్యమైంది ఇది. మనల్ని పద్యం చూడంగానే ఇదే పద్యమో చెప్పడానికి అవకాశం ఉంది. ఇదనమాట. ప్రాస నియమం కలదు, ప్రాస యతి చెల్లదు. ఇది ఇన్ని నియమాలను దృష్టిలో పెట్టుకొని రాసేటువంటి పద్యమే కందం. చూడటానికేమో చాలా చిన్నగా ఉంటుంది, లక్షణాలేమో నియమాలేమో అనేకం ఉంటాయి. అందుకనే కందం రాసిన వాడే కవి అంటారు. కాబట్టి అదనమాట విషయం. శేషపద్యాలు ఏదో ఉపాధ్యాయ సన్మానాల కోసం నేను కొన్ని శేషపద్యాలు రాశాను. వర్షం మీద, గురువు మీద, ఇలాంటి కొన్ని ఖండికల మీద కొన్ని తేటగీతి పద్యాలు రాశాను. ఆటగాళ్ళైతే ఇక శతకమే రాద్దామని సుమారుగా ఒక పావు శతకం అంటే 26 పద్యాల వరకు రచించాను. పద్య రచనలో ఇప్పుడు అడుగులు వేస్తున్నాను. ఇంకా కందం దగ్గరకు వెళ్ళలేదు, ప్రయత్నించాలి. ఇది నియమం. ఒకసారి మనకిచ్చినటువంటి ఈ పద్యాన్ని గణ విభజన చేసి చూద్దాం. ఈ లక్షణాలన్నీ మనసులో ఉంచుకొని చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ గణ విభజన చేయాలంటే ఏముండవు. అసలు కందాన్ని చూడంగానే ఎట్లా గుర్తుపెట్టాలో చెప్తాను, అది సరిపోతుంది మీకు. కాకుంటే వివరించి చెప్పాలి కదా, అందుకోసం చెబుతున్నాను. ఒకసారి గణ విభజన చేసి చూద్దాం. లఘువు 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 నల ఉంది కదా మనకి ఆ గణాలు మాత్రం తప్పనిసరిగా తెలియాలి. నల. గురువు లఘువు లఘువు భగణం. గురువు లఘువు లఘువు భగణం. మొదటి పాదంలో ఎన్ని గణాలు వస్తాయని చెప్పుకున్నాం? మొదటి పాదంలో 3 గణాలు. అదే కదా చెప్పుకుందాం, 3 + 5. రెండో దాంట్లో 5, మొత్తం కలిపితే 8. 3 గణాలు అయినాయి. మనకు మనసులో గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? గణ విభజన చేసేటప్పుడు చివర మాత్రం గురువు అవ్వాలి, సరే దాంతో సంబంధం లేదు. 6వ గణం నలం కానీ జగనం కానీ తప్పనిసరిగా రావాలి. 7వ గణం మాత్రం అంటే బేసి గణం మాత్రం జగనంగా ఉండరాదు. లఘువు లఘువు గురువు ఏమవుతుంది? సగణం అవుతుంది. ఉందా సగణం? ఉంది. లఘువు లఘువు గురువు ఏమవుతుంది? సగణం అవుతుంది. 3, 4, ఇది 5వది. 5వ గణం బేసి గణం, జగనంగా రాకూడదు. ఎట్లా రాలేదు. ఓకే, ఇది సగణం, ఇది కూడా సగణం. 5 అయిపోయినాయి. ఇప్పుడు 3, 2, 5 అయిపోయినాయి. 6వ గణం ఖచ్చితంగా ఏది రావాలి? నలా కానీ జగనం కానీ రావాలి. లఘువు 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 4 వచ్చినాయి. నల సరిపోయింది, నలా వచ్చింది. 6. 7వ గణం మళ్ళీ జగనం రాకూడదు. లఘువు లఘువు గురువు ఏమవుతుంది? లఘువు లఘువు గురువు సగణం అవుతుంది. ఇంతవరకు సగణం. లఘువు లఘువు గురువు సగణం అవుతుంది. కాబట్టి చివరిలో గురువు రావాలి. గురువు రావాలంటే గగా కానీ సగణం కానీ రావాలి. సగణం వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు యతి స్థానం చూసినట్లయితే ఎంత అని చెప్పుకున్నాం? 4వ గణం 3, ఇదొకటి. 4వ గణం మొదటి అక్షరం, 5, 6, 7. 7వ గణం మొదటి అక్షరం వి అనే దానికి యతి మైత్రి చెల్లుతుంది. ఈ 2 పదాలు కూడా అలాగనే గమనిద్దాం. లఘువు లఘువు గురువు సగణం అవుతుంది. లఘువు 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 నల. లఘువు 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 మళ్ళీ నల. లఘువు 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 నల. గురువు గురువు లఘువు రగణం ఉందా? లేదు. కానీ 2 గురువులు వస్తే భగణం, గగ అవుతుంది. లఘువు 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 నల. 3, 4, 5, 6. 6వ గణం నలా కానీ జగనం కానీ రావాలి.
లఘువు లఘువు గురువు సల సగణం లఘువు లఘువు గురువు సగణం. నాలుగవ గణం అంటే ఈ రెండు భాగంలో ఇందాక మొదటి దాంట్లో 5 వచ్చినాయి, ఈ రెండు కలిపి 8 గణాలు, దీంట్లో 3 దీంట్లో 5, ఈ రెండు కలిపి 8 గణాలు. ఐదవది ఏది? ఈ గణం వచ్చేసరికి 4వ గణం మొదటి అక్షరం, 7వ గణం మొదటి అక్షరం మా సరిపోయింది. ఇది యతి స్థానం. ఈ పద్యాన్ని కూడా అలాగనే చేయవచ్చు. గమనించండి, సమయాభావం వల్ల నేను దాన్ని చేయట్లేదు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ పాయింట్ చెబుతాను, గమనించండి. ఏమిటంటే లాజిక్ పాయింట్, పద్యం ఇచ్చి అది ఏ ఛందస్సులో ఉంది అంటే వృత్తాలైతే గణ విభజన చేస్తే తెలిసిపోతుంది. భరణభవరవ, ఉత్పలమాల, నజభజ్జర, చంపకమాల అట్లా కాకుండా చిన్న పద్యాలు ఇచ్చి అది ఏ పద్యం అంటే 4 పాదాలు ఇచ్చాడు అనుకోండి, 4 పాదాలు ఇస్తే ద్విపద కాదు. శేషం పెద్ద పాదాలు ఉంటాయి కాబట్టి అది కాదు. ఇక మిగిలింది ఏంది? ఆటవెలది, తేటగీతి, కందం. 3 ఆటవెలది, తేటగీతి, కందం. ఈ 3 పద్యాలే ఉంటాయి. ఈ 3 పద్యాల్లో ఒకవేళ ఆ 4 పాదాలు ఇచ్చినటువంటి ఆ పద్యము కందమేమో అని మనం గుర్తుపట్టాలంటే అది కందమా కాదా అని మొదటి డౌట్ వేసుకొని అది అవునా కాదో తెలుసుకోవాలంటే 2 నియమాలు. ఏమిటంటే 2 నియమాలు. ఒకటి, ప్రాసాక్షరం ఉందా లేదా. రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. ఆ రెండవ అక్షరం ప్రాసాక్షరం ఉందా లేదా. ప్రాసాక్షరం ఉంటే 4 పాదాలుండి ప్రాసాక్షరం ఉంటే అంటే చిన్న పద్యం అయ్యుండి ప్రాసాక్షరం ఉంటే ఖచ్చితంగా అది కందమే. ఎందుకు ఖచ్చితంగా కందము? ఆటవెలదికి, తేటగీతికి, శేషానికి ప్రాస లేదు కాబట్టి ఈ 2 కాదు కాబట్టి 4 పాదాలున్న కందము అని గుర్తుపట్టవచ్చు. రెండో నియమం, ఒకవేళ అది కాదు ఇంకొంచెం మనం ఇది అవునా కాదనుకుంటే రెండో నియమం ఏమిటంటే ఏది? చూపుతోనే అసలు ఛందస్సు గణ విభజన ఏమి చెయ్యకుండా చూడటంతో గుర్తుపట్టడానికి చెబుతున్నాను నేను. ప్రాసాక్షరం మొదటిది. రెండవది, 2వ పాదం 4వ పాదం చూసుకోవాలి జాగ్రత్తగా. చూడండి, 2వ పాదం గురువు వచ్చింది, 4వ పాదం గురువు వచ్చింది. అలా ఉందనుకోండి ఖచ్చితంగా అది కందమే. ఇంకొక నియమం కూడా ఉంది. ఏమిటంటే ఆ నియమం, మొదటక్షరం అన్నిటిల్లో లఘువైతే లఘువు, గురువైతే గురువు. ఉదాహరణకి అన్నిటిలో ఇది గురువే, ఒత్తుకు ముందున్న అక్షరాలు కాబట్టి అన్నిటిలో ఇది లఘువే. అది 3వ నియమం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన నియమం చెబుతాను చూడండి, కందాన్ని గుర్తుపట్టడానికి. అసలు ఇవన్నీ కాదు, ఎట్లాగిస్తే పర్వాలా. అట్లా కాకుండా శతకాల్లో నుంచి ఇచ్చాడనుకోండి, ఉదాహరణకి సుమతి, సుమతి అని మగుటంతో ఇచ్చాడనుకోండి, కందమే. కుమార, కందమే. కుమారి, కందమే. వేమ అని ఎట్లా దీర్ఘం ఇచ్చాడనుకోండి, కందమే. ఈ శతకాల్లో నుంచి వేమన శతకం కాదు నేను చెప్తుంది, వేమన మీద 2 రకాల పద్యాలు ఉన్నాయి. విశ్వధాభిరామ వినురవేమ అని అంటే అది ఆటవెలదే, ఇక దాంట్లో తిరిగే లేదు. ఎందుకంటే 4వ గణం అంతా 5 సూర్యగణాలు వస్తాయి కాబట్టి మీకు అది తెలిసిపోతుంది. ఈ శతకాలు గని ఇస్తే సుమతి శతకం, బద్యం రాసిన సుమతి శతకం, పక్కప్పల వెంకట నరసయ్య గారు రాసినటువంటి కుమార శతకం, కుమారి శతకం, వేమ అనే పేరుతో ఉన్నటువంటిది మకుటం 2 అక్షరాలే ఉంటుంది వేమ అని. అవన్నీ కూడా మళ్ళీ చెబుతున్నాను, వేమన కాదు వేమ అని ఉన్నటువంటిది. ఆలోచించకుండా ఏమీ చూడకుండా కందం అని గుర్తుపెట్టేయచ్చు, ఇంకంతే, దానికి తిరుగులేదు. అది ఇప్పుడు కందం తెలిసిపోయింది. తేటగీతి తెలియాలంటే ఒక పాదాన్ని, ఏదో ఒక పాదాన్ని మనసులో అనుకోవాలి. తేటగీతి నేను రాసినప్పుడు ఇందాక చెప్పాను, S1 S2 మధ్యలో E2, ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఒక పాదానికి ఏమన్నా వస్తున్నాయా రావట్లేదా చెక్ చేసుకోవటమే. ఒక పాదానికి ఏ పాదమైనా పర్వాలేదు, రాలేదనుకోండి అది కాదు, వదిలేసేయండి. ఆట వెలదైతే, ఒకవేళ ఆట వెలదనే సందేహం వస్తే
ఆట వ్యవధిలో పద్యంలో 4 పాదాలు ఇచ్చినప్పుడు అన్నీ చేయాల్సిన పని లేదు. 4వ పాదం ఏందో చూడండి. 4వ పాదంలో సింపుల్గా సూర్యగణాలు వచ్చినాయి అనుకోండి, నగనం కానీ హగణం కానీ. విశ్వ హగణం, దాబి హగణం, రామ హగణం, వినుర నగణం అంటే సూర్యగణమే, వేమ హగణం. సరిపోయింది, 5 సూర్యగణాలు ఆట వ్యవధి. లలిత సుగుణ, లలిత నగణం, సుగుణ నగణం, జాల హగణం, తెలుగు నగణం, బాల హగణం. లలిత సుగుణ జాల తెలుగు బాల. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. లలిత సుగుణ జాల తెలుగు బాల. కరుణశ్రీ గారి ఆ శతకం మొత్తం ఆట వ్యవధి పద్యాలే. మనం 4వ పాదం చూసుకుంటే తెలిసిపోతుంది కదా. అట్లా మగుటాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. మొన్న టెట్లో కూడా అడిగాడు, మాచి రాజు మాట మణుల మూట. మాచి 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 హగణం, రాజు హగణం, మాట హగణం, మణుల నగణం, మాట మూట హగణం. మాచిరాజు మాట మణుల మూట. అది సరిపోయింది, 5 సూర్యగణాలే వచ్చింది. నేను రాసేటువంటి శతకానికి 2 మొగటాలు అనుకున్నాను. ఒకటేమో సత్యరాజు పదము శాంతి పథము, సూర్యగణాలే, 5 సూర్యగణాలే. లేదా సత్యరాజు మాట శాంతి సరసబాట, అది కాస్త చంద్రలోపం కాబట్టి అట్లా. ఇవి నేను ఎందుకు చెబుతున్నానంటే 4వ పాదం చూసుకుంటే సూర్యగణాలు 5 వస్తే అది ఆటవల్లి. అట్లా మనం పరిశీలించుకోవాలి. మనం ఈ చెప్పుకున్న నియమాలన్నీ ఉపయోగం. మీరు తర్వాత పట్టికి కూడా చూద్దాం అనుకున్నా కానీ మీరు ఎంత సమయం పెరిగే కొద్దీ మీరు వినలేరు. అందుకని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకొక ఛందస్సు మీద ఒక్క వీడియో చేస్తాను. ప్రీవియస్ ప్రశ్నలన్నింటినీ కలిపి అసలు అక్షరాలు, ఆ గణాలు ఎన్ని రకాలు, ఏకాక్షరం, ద్వ్యక్షర గణాలు, త్రక్షర గణాలు, చతురక్షర గణాలు, అలాగనే మాత్రా గణం, ఇవన్నిటి మీద ఒకసారి మళ్ళీ ప్రస్తావన చేస్తూ ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నలన్నీ చెప్తూ ఒక్క వీడియో చేస్తాను. దాంతో నాకు తెలిసినంత వరకు నా సామర్థ్యం కొలది నేను వివరించాను అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. మార్కు అయితే పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ ధన్యవాదాలు.